కాకినాడలో రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం 46వ వారంలో ప్రజల భారీ స్పందనతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమానికి కాకినాడ నగర పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ప్రజల సమస్యలు నేరుగా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే వేదికగా ప్రజా దర్బార్ కొనసాగుతుండటంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయనే విశ్వాసంతో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు దృష్టికి తమ సమస్య వెళ్తే త్వరితగతిన పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ప్రజల్లో కనిపించింది. ఈ కార్యక్రమం రాజ్యసభ సభ్యులు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి నేతృత్వంలో నిర్వహించబడింది. రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు నలుకుర్తి వెంకటేశ్వరరావు, నాయకులు ఆనంద్ నూటన్, గింజల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జీలు తదితరులు పాల్గొన్న అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రేషన్ కార్డుల మంజూరు, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం, ఇళ్ల స్థలాల కేటాయింపు, వృద్ధాప్యం మరియు ఇతర పెన్షన్ల మంజూరు, ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాల కల్పన, రేషన్ కార్డులో పేర్లు మార్పులు, చేర్పులు వంటి పలు సమస్యలపై మొత్తం 17 అర్జీలు అందినట్లు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిరియాల కొండబాబు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజా దర్బార్కి వచ్చే విశేష స్పందన చూసి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యసభ సభ్యులు ఆఫీస్కి వస్తే ఈ ప్రజా దర్బార్ ద్వారా న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న టీం కానీ సతీష్ గారి టీము అంతా కూడా ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మానిటరింగ్ చేస్తూ ఈ ప్రజా దర్బార్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్న రాజ్యసభలో మా నాయకుడైనటువంటి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు ఆయన అమరావతి గురించి విశిష్టంగా మాట్లాడి అమరావతి ఆమోదం తెలిపేంత వరకు కూడా ఆయన అకుటిత దీక్షతో పార్లమెంటు కానీ ఇటు రాజ్యసభలో కానీ అంతా మానిటరింగ్ చేస్తూ ఈ అమరావతి బిల్లు పాస్ అవ్వడానికి ఆయన కంకణం కట్టుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ అమరావతి బిల్లు ముందుకు తీసుకొచ్చి ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ భారతదేశ ప్రజల్లో తెలుగు వారందరికీ కూడా ఒక అమరావతి అనేది చక్కని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి సమాముఖంగా తెలియజేసుకుంటూ